డ్రాగన్ గ్లిమ్స్ ఎలా ఉంది ఎన్టీఆర్? హాలీవుడ్ సినిమా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది గ్లిమ్స్ చూసిన తర్వాత. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా తారక్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఓ అద్భుతమైన సినిమాని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చారు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ డ్రాగన్ సినిమా చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే మేము సినిమా వాళ్ళమండి. మాకేంటంటే ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, బన్నీ కానీ, ప్రభాస్ కానీ సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సినిమా వాడు బాగుంటాడనే ఆశతో ఆలోచనతో ఉన్నవాళ్ళని మేము ఏమేమి బాధపడుతుంటాం అంటే ఈ 3 సంవత్సరాల టైము ఇచ్చేసేటేంటి ఎన్టీఆర్ అని చాలా బాధపడడం తిట్టుకోవడం జరిగింది ఎన్టీఆర్ గారిని. కానీ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇందుకు గదరా, ఇది గదరా సినిమా, ఇది గదరా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టే సినిమా, ఇది గదరా సువర్ణాక్షరాలతో లెక్కించబడే సినిమా డ్రాగన్ అని అనిపించింది. చాలా ఆనందం వేసింది. ఎన్టీఆర్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత గొప్ప సినిమాని మన తెలుగు సినిమాకి ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి తాకింది. చిరస్థాయిగా ప్రపంచ స్థాయి కీర్తి నిలబడేలా ఉంది సినిమా. చాలా చాలా బాగుంది గ్లిమ్స్. ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఈ సినిమా కోసం గ్లిమ్స్ వదిలేరు, సినిమా సంవత్సరం తర్వాత అన్నారు. చాలా బాధపడ్డాం. ఎందుకంటే తొందరగా వస్తే చూడాలని ఆశ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు సినిమాని ఇంకొంచెం పైకెత్తుకు తీసుకెళ్తుంది. డ్రాగన్ సినిమా మామూలుగా గ్లిమ్స్ అంటే 1 నిమిషం అలా ఉంటుంది, కానీ ట్రైలర్ కంటే ఎక్కువ 4 నిమిషాల 30 సెకండ్ల గ్లిమ్సే ఉంది కదా. ఎలా అనిపించింది? అన్ని క్యారెక్టర్లు, ఒక సలార్, కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆ లుక్ చూస్తే ఎలా ఉంది? ఇంత సుదీర్ఘమైనటువంటి సమయాన్ని తీసుకున్న సినిమా ఏదో 2 నిమిషాలు 15 నిమిషాల్లో మనకు గ్లిమ్స్ ఇస్తే మనకు నచ్చదు కదా. అందుకని మాలాంటి వాళ్ళ కోసం ఇచ్చారేమో నాకు అనిపిస్తుంది. ఏదేమైనా సినిమాను మాత్రం చక్కటి సినిమా, ఒక అద్భుతమైన సినిమా. ఎప్పుడూ జరిగినటువంటి స్టోరీ, ఎప్పుడు 1920 ఆ టైంలో జరిగిన స్టోరీలాగా కనిపిస్తుంది. 67 అంటున్నారా? ఇది నాకు తెలియదు కానీ పూర్తిగా అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. అది నల్లమందు డ్రగ్స్ మీద జరిగినటువంటి, ఇక్కడ వచ్చి వ్యాపారస్తులుగా నిలబడి దేశాన్ని ఆక్రమించి నల్లమందుకు మొక్క కానీ ఇలాంటిది మన దేశంలో దొరకడం వల్ల వాళ్ళు 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మన దేశంలో ఉండిపోయారు అంటున్నారు. అది వాస్తవం ఎంతవరకు నాకు తెలియదు కానీ, ఎందుకంటే మనం ఆ టైంలో చూడలేదు. కానీ ఏదేమైనా ఈ సినిమా ద్వారాగా ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని చెప్తున్నారు. అప్పట్లో వీళ్ళు మన దేశాన్ని ఎందుకు ఆక్రమించారు, ఏ రకంగా దోసుకుపోయారని చూపిస్తారేమో నాకు తెలిసి. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి 2027 తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే సినిమా మాకు ఇచ్చారు డ్రాగన్. చాలా థ్యాంక్స్ సార్. డ్రాగన్ నుంచి గ్లిమ్స్ వచ్చాయన్నా ఎన్టీఆర్ అన్న చూసి పడిపోయిన అంతే. ఇంకా ఎన్టీఆర్ అని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన అంతే. లాస్ట్లో అన్న రావడం, లాస్ట్లో వచ్చి ఒక డైలాగ్ ఉందా, నేను చంపినోడు కాదురా, నేను చంపబోయేవాడు నా కళ్ళలో తిరగతూ ఉంటాడంటే అబ్బా అబ్బా అబ్బా, ఏమి డైలాగ్ అన్నా. ఎన్టీఆర్ అన్న మళ్ళీ పాత రోజుల్లాగే ఆది సింహాద్రి అట్టయి కత్తో గొడ్డలు తీసుకొని నరికి కసక నరకుతుంటే తలకాయలు లేచిపోతుంటే అబ్బా అబ్బా, ఈ థియేటర్లో చూస్తుంటే ఎంత బాగుంటుంది. రక్తం కారుతూ ఉంటే ఆహా, అది కాదు ఆనందం. సినిమా అంటే అది. డ్రాగన్ సినిమా ఎన్ని వేల కోట్ల కలెక్షన్ అవుతాయి? డ్రాగన్ సినిమా ఖచ్చితంగా 10,000 కోట్లు పక్కాన. 10,000 కోట్లు టార్గెట్ అవ్వాలా, కానీ 5,000 కోట్ల పైన రావాలంతే. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బాగుంది? పెద్ద ట్రైలర్ బాగుందా, లేకపోతే డ్రాగన్ గ్లిమ్స్? 2 బాగున్నాయి పోయా. నేను చెప్తున్నా, పెద్ద గ్లిమ్స్ బాగున్నాయి, డ్రాగన్ గ్లిమ్స్ బాగున్నాయి. 2 నిజంగానే బాగున్నాయి. ఎందుకంటే ఒకటి బాగుండే బాధ అట్టేది లేదు. 2 బాగున్నాయి. ఇద్దరు బాడీలు కరెక్ట్గా ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు చేయాల్సిందలా ఒకటి, సినిమా రిలీజ్ అయ్యే ముందు కొద్దిగా చెక్ చేసుకోండి. అంతా మనం తప్పులు చేసినట్టు ఉండాయా, ఏమైనా నిదానంగా జాగ్రత్త చూసి వదలండి. 100 ఇంతలు రావాలా, ఆదాయం రావాలా బాగా. నా బాధ అదే. తెలుగు సినిమా బతకాలా, తెలుగు సినిమా బాగా ఆడాలా, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో అన్ని భాషల్లో ఆడాలా. నా బాధ అది. నైట్ 11:52 మన ఎన్టీఆర్ గారు బర్త్డే ఉన్నింది. ఈరోజు బర్త్డే కాబట్టి నిన్న 11:52 రిలీజ్ చేశారు. కానీ ఈరోజు చూశాను నేను. అమ్మ చూసిన తర్వాత నిజంగా నా మైండ్ నిజంగా పనిచేయలేదు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు అంటే అందరికీ అభిమానము, ఆయన మనవాడుగా కొంచెం. ఎందుకంటే డ్రాగన్ మూవీ గురించి నేను నిన్న మాట్లాడాను. ఈ మూవీ టైటిల్ ఏంటి అనేసి ఒక అనుమానం వచ్చింది. కానీ చూసిన తర్వాత ఇంకా కొంచెం సేపు నాకు మైండ్ పనిచేయలేదు. మన ఎన్టీఆర్ గారి మూవీస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ చూస్తే అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ డ్రాగన్ సినిమా ఇంకో ఎత్తు. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే డ్రాగన్ సినిమా ఇంకో ఎత్తు. కానీ చాలా 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 మైండ్ బ్లాక్ అయిపోయింది. లుక్స్ కొంతమంది ఏమంటున్నారంటే ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ లాస్ట్లో మాట్లాడతా, దీని గురించి ట్రోల్ గురించి లాస్ట్లో మాట్లాడాలి మనము. అయితే ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే నాకు తెలిసి మాఫియా గురించి అనుకుంటా. మనకి స్టోరీ ఇంకా తెలియదు.
దాని గురించి ఇంకా తెలియదు కాబట్టి బయట పెట్టట్లేదు, సస్పెన్స్గా ఉంచారు. సస్పెన్స్గానే ఉండాలి, ఎందుకంటే మనకు కావాల్సింది సస్పెన్సే. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాము. ఇంకా దాంట్లో డబల్ యాక్టింగ్ అంటున్నారు, డబల్ యాక్టింగ్ ఉంటే ఇంకా హ్యాపీ, చూడొచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటిది ఆ మీమ్స్ చూసిన తర్వాత ఆ మిషన్ గన్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ, మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే చెవులు వినపడట్లేదు, ఇంకా థియేటర్లో చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుందమ్మా, చెప్పలేను. ఎన్టీఆర్ గారు డబల్ యాక్టింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఒక అతను మిషన్ గన్ తీసుకొని టప టప టమ 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 పేలుస్తుంటారు, ఇంకొక అతను సాఫ్ట్గా ఉంటాడు. అట్లా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనకు కావాల్సింది ఫైట్సే, మామూలుగా ఉండదు. డ్రాగన్ అంటే ఎంటర్ ద డ్రాగన్ అయ్యా, వస్తుంది డ్రాగన్, ఎంటర్ అవుతాడు. తర్వాత మీ అందరికీ మైండ్ బ్లాకే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరు గుర్తుపట్టారు, గుర్తుపెట్టుకోండి మీరు, నేను చెప్తున్నా కదా, అలా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. మనకి మన ఎన్టీఆర్ గారి బర్త్డేకి రివీల్ చేశారు కాబట్టి మనం చాలా హ్యాపీగా నిన్నంతా విష్ చేశాము. నిజంగా ఆ సినిమా హిట్ అయ్యి మంచిగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.